Planet Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 90000 నందమూరి నటసింహం, నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో ఓ భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కుతోంది. మొదట ఈ సినిమాను ఓ భారీ హిస్టారికల్ కథాంశంతో రూపొందించాలని భావించారు. అయితే భారీ బడ్జెట్, ప్రొడక్షన్ పరంగా ఎదురయ్యే సవాళ్లను దృష్టిలో ఉంచుకుని డైరెక్టర్ గోపీచంద్ మలినేని కథలో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్లో సాగే పక్కా మాస్ కమర్షియల్ యాక్షన్ డ్రామాగా తీర్చిదిద్దుతున్నారు. బాలయ్య కెరీర్లో 111వ సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక విషయంలో పెద్ద మార్పే జరిగింది. ముందుగా నయనతారను హీరోయిన్గా ప్రకటించి పోస్టర్ కూడా విడుదల చేశారు. కానీ డేట్స్ సర్దుబాటు కాకపోవడం, రెమ్యునరేషన్ సమస్యలు, ప్రమోషన్ నిబంధనల కారణంగా ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పించుకున్నట్లు సమాచారం. దీంతో భగవంత్ కేసరిలో బాలయ్యతో కలిసి నటించిన కాజల్ అగర్వాల్ను మేకర్స్ ఫైనల్ చేశారు. ఈ కాంబోకు ఇప్పటికే మంచి క్రేజ్ ఉండడంతో కాజల్ ఎంపిక సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీతో మాస్ సాంగ్ బాలయ్య సినిమాలో పాటలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రంలో ఒక స్పెషల్ మాస్ ఐటమ్ సాంగ్ కోసం బాలీవుడ్ భామ నర్గీస్ ఫక్రీని ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్లో వేసిన ప్రత్యేక సెట్లో ఈ పాటను చిత్రీకరించనున్నారట. నర్గీస్ గ్లామర్, బాలయ్య ఎనర్జెటిక్ స్టెప్పులు ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. బాక్సాఫీస్ టార్గెట్, విడుదల పాన్ ఇండియా మార్కెట్లో ప్రస్తుతం మాస్ యాక్షన్ సినిమాలకు ఉన్న డిమాండ్ దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే కీలకమైన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే టైటిల్ను ప్రకటించి వచ్చే సంక్రాంతి బరిలో సినిమాను విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. గోపీచంద్ మలినేని మాస్ టేకింగ్, బాలయ్య ఇమేజ్ తోడైతే బాక్సాఫీస్ వద్ద మరో వీరసింహారెడ్డి రేంజ్ హిట్ ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.